హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి పండగకి వండిన జంతికలండి. నాకు ఇప్పటికి కుదిరిందనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. పండగనే ఏముందిలేండి, పిల్లలతో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. శనగపిండి ఏమీ యూజ్ చేయకుండా నేను ఎలా చేస్తాననేది చూపించబోతున్నానండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట. 2 కిలోల బియ్యం అండి. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి జంతికలకి. నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 కిలోలు రేషన్ బియ్యానికి 400 గ్రాములు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 150 గ్రాములు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగా వస్తాయి జంతికలు అనేవి. అలాగే గ్లాస్ కొలతల్లో చెప్పాలంటే 8 గ్లాసులకి గ్లాసున్నర పెసరపప్పు అయితే వేసానండి. అర గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇదైతే నేను మిల్లు పట్టించేసాను అనమాట. పిండి మొత్తం ఇలా మిల్లు పట్టించిన తర్వాత సగం పిండి తీసుకుని ఒక పళ్ళెంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని చేతిలో వేసి బాగా ఇలా నలిపి వేసుకోవాలి. నలిపి వేసుకుంటే రుచిగా ఉంటుంది, ఆ స్మెల్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకుని మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇలా తెల్ల నువ్వులు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాదండి, చన్నీళ్ళే వేసుకోవాలి. చన్నీళ్ళు వేసి కలుపుకుంటేనే బాగా వస్తాయి. మనం వేసిన సగ్గు బియ్యము పెసరపప్పుకి ఆయిల్ కూడా పీల్చుకోవాలన్నమాట. చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయి. శనగపిండి వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గొంతుకులోకి పుల్లగా తేనుపులు వస్తాయి. శనగపిండి వేయకుండా ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే చాలా మంచిది. పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికలు కొట్టడానికి జంతికలు వేసుకునే ప్లేట్ పెట్టుకుని ఇలా జంతికలు గొట్టం బిగించుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైన పిండి ఒత్తే గొట్టానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెం మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా కాగుతున్న ఆయిల్లో జంతికలు వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుని కానీ లేదంటే గరిటె మీద వేసుకుని కానీ వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను. ఇలా ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇలా పైన నొరగొస్తుందండి జంతికలు వేగేటప్పుడు. అప్పుడు నొరగ తగ్గిన తర్వాత రెండో వైపు తిరగేసుకుని దోరగా కాల్చుకుని తీసుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవన్నమాట, చక్కగా వస్తాయి గుల్లగా. నూనె ఇలా నొరగ తగ్గిన తర్వాత వేగిపోయినట్టు అండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక జల్లిగరిటలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి. మా చిన్నప్పుడు సోమవారం సంత పెట్టేవాళ్ళు అనమాట అమ్మవారి గుడి దగ్గర. మా తాతయ్య ఆ సంతకు వెళ్ళి మొత్తం ఇంట్లోకి కిరాణా సరుకులన్నీ తీసుకొస్తూ పిల్లలందరికీ జంతికలు తెచ్చేవారనమాట. అప్పుడు జంతిక ₹10 అండి. ₹2 పెట్టి జంతికలు తెచ్చేవాడు అనమాట. అందరికీ చిన్న చిన్న పొట్లాలు కట్టించుకొచ్చేవాడు. మేము ప్రతి వారం ఆ జంతికల కోసం చూసేవాళ్ళం అనమాట. చాలా బాగుండేవి. ఇంట్లో ఎన్ని పిండి వంటలు చేసినా మా తాతయ్య తెచ్చే జంతికల కోసం అయితే చూసేవాళ్ళం ప్రతి వారము. అప్పుడు ఆ సరదాయే వేరు. ఇప్పుడు పిల్లలైతే ఫోన్లు ల్యాప్టాప్లు ముందు వేసి కూర్చుంటున్నారు. ఆ సరదాలు ఏమీ తెలియవు అసలు పిల్లలకి. మాకు మా చిన్నాన్న పిల్లలకి మా మేనత్తల పిల్లలకి అందరికీ ₹2 పొట్లాలు కట్టించుకుని తెచ్చేవాడనమాట. ఆ రోజులే వేరు. పిల్లలకి ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ తెలియవు. టీవీ ముందు కూర్చుంటారు, లేదంటే ఫోన్ వేసుకుని గేములతో ఆడుతూ కూర్చుంటారు. తాతయ్యలు నానమ్మలు చెప్పే కథలు కూడా ఏమీ తెలియవు. అప్పటి రోజులే వేరు కదండి. మరి మీరేమంటారు? మన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.